She don't have a class. She have a meeting. He don't have a car. He have a bike. Everything that I spoke now was wrong. Then what is the right way? How to use have, has and had correctly? This is what you are going to learn exactly today. ఈరోజు మనం have, has and hadని కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. And a lot of people get confused in using have, has, had. ఎలా యూజ్ చేయాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. You're going to learn how to use have, has and had with me Anita today at Smart English Tutorials. English is actually easy here. So we use have, has and had to talk about possessions. Don't worry, తెలుగులో కూడా చెప్తాను. ఓకే, have, has and hadని పొసెషన్స్ గురించి మాట్లాడడానికి యూస్ చేస్తాం. ఓకే, what is possession? Possession is different. Possession is different. Okay, possession, this. ఓకే, పొసెషన్ తెలుగులో ఏమంటారు అంటే కలిగి ఉండడం. ఏదైతే మనం కలిగి ఉన్నామో దాని గురించి మాట్లాడేటప్పుడు మనం హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్ని యూస్ చేయొచ్చు. మనం దీన్ని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా యూస్ చేస్తాం. ఓకే, ఫ్యూచర్లో విల్ అని, ప్రజెంట్లో ఎలా యూస్ చేయాలి, పాస్ట్లో ఎలా యూస్ చేయాలి, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ నౌ. ఓకే, డోంట్ వరీ. సో పొసెషన్ అంటే సంథింగ్ దట్ వీ హ్యావ్, మన దగ్గర ఏముంది, మనం ఏం కలిగి ఉన్నాము అని చెప్పేటప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడింటిని యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏది ఉంది, ఐ హ్యావ్ అ మార్కర్. సి, ఐ హ్యావ్ ఎ మార్కర్. నా దగ్గర ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు హ్యావ్ అని యూస్ చేస్తాం. మరి హ్యాజ్ ఎక్కడ యూస్ చేయాలి, హ్యాడ్ ఎక్కడ యూస్ చేయాలి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఓకే, లెట్ మీ టెల్ యూ. హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్. మనం ప్రనౌన్స్ నేర్చుకోవాలి. ఓకే, ఏ ప్రనౌన్స్తో ఏది యూస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ అన్నాను, ఐ హ్యాజ్ అనలేదు కదా. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. ఓకే, ఎలా యూస్ చేస్తున్నాం, ఏ ప్రనౌన్స్తో యూస్ చేస్తున్నాం హ్యావ్ని? ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. ఓకే, నా దగ్గర ఏది ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ అని చెప్తాను అనమాట. లైక్ ఐ హ్యావ్ అ మార్కర్, యూ హ్యావ్ అ ఫోన్, వీ హ్యావ్ అ టీవీ, దే హ్యావ్ అ కార్. సి, వాళ్ళ దగ్గర కార్ ఉంది, వాళ్ళ దగ్గర టీవీ ఉంది, నీ దగ్గర మొబైల్ ఉంది, నా దగ్గర మార్కర్ ఉంది. ఎలా యూస్ చేస్తున్నాం? మన దగ్గర ఏది ఉంది అని చెప్పడానికి హ్యావ్ అనేది యూస్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం హ్యాస్ కూడా అలానే, కానీ ప్రనౌన్స్ she, he and it. సి, నా దగ్గర ఏముంది అని చెప్పడానికి ఐ హ్యావ్ అని చెప్పినట్టు అతని దగ్గర ఏముంది, ఆమె దగ్గర ఏముంది అని చెప్పడానికి మనం షీ హ్యాజ్, హీ హ్యాజ్ అని యూస్ చేస్తాం. ఇట్ హ్యాజ్, దాని దగ్గర ఏముంది అంటే యానిమల్స్ లైక్ ఇలాంటి వాటి దగ్గర ఏముంది అని చెప్పడానికి మనం హ్యాజ్ అని యూస్ చేస్తాం. ఇంకా హ్యాడ్తో అన్ని ప్రనౌన్స్ని యూస్ చేయొచ్చు. ఓకే, హ్యాడ్తో అన్ని ప్రనౌన్స్ని యూస్ చేయొచ్చు పాస్ట్లో. అండ్ హ్యావ్ అండ్ హ్యాజ్ని ప్రజెంట్లో యూస్ చేస్తాం, అండ్ హ్యాడ్ని పాస్ట్లో యూస్ చేస్తాం. ఐ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దట్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ వాట్ దే ఆర్. లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ఈవెన్ మోర్ బెటర్. ఆల్రైట్, here are some examples that I told you about. I'm sure it would help you to understand in a better way. See, first example I have here is I have a meeting. నాకు ఒక మీటింగ్ ఉంది, నా దగ్గర ఒక మీటింగ్ ఉంది అని కాదు కదా. సంథింగ్ దట్ వీ హ్యావ్ ఎస్ మనకి ఏముంది అని చెప్పడానికి హ్యావ్ని యూస్ చేస్తాం. ఐ హ్యావ్ అ మీటింగ్, ఐ హ్యావ్ అ కార్, ఐ హ్యావ్ 2 kids. ఇలా నా దగ్గర ఏముంది అని చెప్పడానికి ఐ హ్యావ్ అని చెప్తాం. వీ హ్యావ్ అన్ ఎగ్జామ్, మాకు ఎగ్జామ్ ఉంది. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ మనీ, వాళ్ళకు చాలా డబ్బులు ఉన్నాయి. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్, అ లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్, పేషెన్స్ ఇస్ ఓపిక, మీకు చాలా ఓపిక ఉంది అని చెప్తూ ఉంటారు. వీ హ్యావ్ ఓన్లీ లిటిల్ మిల్క్ లెఫ్ట్,
మన దగ్గర కొంచెం పాలు మాత్రమే మిగిలి ఉండడాన్ని లెఫ్ట్ అంటాం అనమాట. ఓకేనా, మన దగ్గర కొంచెం మిల్కే మిగిలి ఉన్నాయి ఇంకా అని చెప్పడానికి వీ హ్యావ్ ఓన్లీ లిటిల్ మిల్క్ లెఫ్ట్ అని అంటాం అనమాట. ఇక్కడ చూడండి ఐ దే వచ్చాయి కాబట్టి మనం హ్యావ్ అని యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రొనౌన్స్ చేంజ్ చేసాం. ఆమె దగ్గర ఏముంది, అతని దగ్గర ఏముంది, దాని దగ్గర ఏముంది అని చెప్పేటప్పుడు ఏం చెప్పాం, వీ హ్యావ్ టు యూస్ హ్యాజ్ అన్న హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి అని చెప్పాం. సో షీ హ్యాజ్ అ ల్యాప్టాప్, ఆమె దగ్గర ల్యాప్టాప్ ఉంది అని చెప్పడానికి షీ హ్యాజ్ అ ల్యాప్టాప్ అని అంటాం. హీ హ్యాజ్ అ పెట్ క్యాట్, అతని దగ్గర ఒక పెట్ క్యాట్ ఉంది అని చెప్పడానికి హీ హ్యాజ్ అ పెట్ క్యాట్ అంటాం అనమాట. ఆ పెట్ క్యాట్కి 4 kittens ఉన్నాయి. ఇట్ హ్యాస్ 4 kittens. ఓకే, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్ అంటే ఒక మొబైల్ కానీ ఒక కార్ కానీ దానికి చాలా ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పాలంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్ అని చెప్తామన్నమాట. సో హ్యాస్ని ఎందుకు యూస్ చేస్తున్నాం, ప్రజెంట్లో మనం కలిగి ఉన్న వాటి గురించి చెప్పడానికి యూస్ చేస్తున్నాం. వీ కెన్ ఫార్మ్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ హ్యావ్ అండ్ హ్యాస్. హీ హ్యాస్ అన్ ఇంగ్లీష్ క్లాస్ నౌ. హీ హ్యాస్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ అనంతపూర్. దే హ్యావ్ అ షాప్. ఇలా we can actually form number of examples using have has when we know the usage. మనకి ఎక్కడ యూస్ చేస్తాం అని ఒక్కటి అర్థమైందంటే మనకు కావాల్సినట్టుగా మనమే యూస్ చేయొచ్చు. ఓకే, హ్యావ్ హ్యాస్ అని ఎప్పుడు యూస్ చేస్తున్నాం, కలిగి ఉన్న వాటి గురించి మన దగ్గర ఏముంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం హ్యావ్ అండ్ హ్యాస్ని యూస్ చేస్తున్నాం. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. లాక్డౌన్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, వీ హ్యావ్ టు బేర్ విత్ సమ్ నాన్ సెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి వచ్చే కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ బేర్ విత్ ఇట్. ఐఎమ్ హెల్ప్లెస్ హియర్. నౌ షల్ వి సీ హౌ టు యూస్ హ్యాడ్. అండ్ ఇంకొకటి చెప్పాలి, నా దగ్గర ఏదైనా ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ అని చెప్పినట్టు నెగటివ్లో కూడా చెప్తాం కదా, నాకు మీటింగ్ లేదు, నా దగ్గర మార్కర్ లేదు, వాళ్ళ దగ్గర కార్ లేదు, మన దగ్గర మిల్క్ లేవు. ఇలా నెగటివ్లో చెప్పాలంటే 2 types ఉన్నాయి. ఫస్ట్ అవేంటో చూసి తర్వాత హ్యాడ్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఓకే, నెగటివ్ ఫార్మ్స్ అన్నమాట. ఏం లేదండి, వెరీ సింపుల్. ఐ హ్యావ్ అ మీటింగ్ అంటే నాకు మీటింగ్ ఉంది అని కదా, ఐ హ్యావ్ నో మీటింగ్ అని చెప్పొచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో సే ఐ డోంట్ హ్యావ్ అ మీటింగ్. ఓకే, 2 ways ఏంటి, ఐ హ్యావ్ నో అని చెప్పొచ్చు, ఐ డోంట్ హ్యావ్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ హ్యావ్ అని చెప్పినా, ఐ హ్యావ్ నో అని చెప్పినా రెండు ఒకటే. ఐ డోంట్ హ్యావ్ అ కార్, I have no car. Okay, we have an exam undi. We don't have an exam, we have no exam. Both are okay. They have a lot of money. Negative cheppandi, try if you can. They don't have a lot of money, they have no money. You don't have patience, యూ హ్యావ్ నో పేషెన్స్ ఎట్ ఆల్. నీకు అస్సలు ఓపికే లేదు అని చెప్పాలంటే ఎవరికైనా యూ హ్యావ్ నో పేషెన్స్ అని చెప్పాలి. ఆర్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ అని కూడా చెప్పొచ్చు. వీ హ్యావ్ ఓన్లీ లిటిల్ మిల్క్ లెఫ్ట్, వీ హ్యావ్ నో మిల్క్ లెఫ్ట్. అస్సలు మన దగ్గర పాలే లేవు అని చెప్పాలంటే వీ హ్యావ్ నో మిల్క్ లెఫ్ట్. ఇక్కడ మిల్క్ ప్లేస్లో ఏదైనా పెట్టొచ్చు. ఐ హ్యావ్ నో మనీ లెఫ్ట్, నా దగ్గర మనీనే లేదు మిగిలి. ఐ డోంట్ హ్యావ్ మనీ అని కూడా చెప్పొచ్చు. షీ హ్యాస్ ఎ ల్యాప్టాప్. ఇక్కడ షీకి హీకి ఎప్పుడు కూడా షీ డోంట్ హ్యావ్ అనం కదా, షీ డజంట్ హ్యావ్ అని చెప్పాలి. ఓకే, షీ డజంట్ హ్యావ్ ఎ ల్యాప్టాప్. ఆర్ యూ కెన్ ఆల్సో సే షీ హ్యాస్ నో అని చెప్పినా కరెక్టే. ఓకే, షీ హ్యాస్ నో ల్యాప్టాప్ ఆర్ షీ డజంట్ హ్యావ్ ల్యాప్టాప్. బట్ ప్లీజ్ రిమెంబర్, డోంట్ ఎవర్ సే హీ డోంట్ హ్యావ్, షీ డోంట్ హ్యావ్ అని ఎప్పుడూ ఎక్కడ యూస్ చేయొద్దండి. అలాగే హీ హ్యావ్ మనీ, హీకి హ్యావ్ ఎప్పుడు రాదు, ఈరోజు రాదు, రేపు రాదు, ఎల్లుండి రాదు, నెక్స్ట్ ఇయర్ కూడా రాదు. సో నెవర్ యూస్ దాట్. ఎప్పుడు ఏమని యూస్ చేయకూడదు, షీ హ్యావ్, హీ హ్యావ్ అని యూస్ చేయకూడదు. ఓకేనా. అండ్ నెక్స్ట్, హీ హ్యాస్ ఎ పెట్ క్యాట్. అతని దగ్గర పెట్ క్యాట్ ఉంది. పెట్ క్యాట్ లేదు అని చెప్పాలంటే హీ హ్యాస్ నో పెట్ క్యాట్ ఆర్ హీ డజంట్ హ్యావ్ ఎ పెట్ క్యాట్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ హ్యాస్ 4 kittens.
It doesn't have 4 kittens, or it has no kittens. It has a lot of features. It doesn't have any features. It has no features. All right? Negative forms ela cheppali? I don't have, I have no. She or he doesn't have, she or he has no అని చెప్తాం అన్నమాట. ఓకే, ట్రై నోటింగ్ డౌన్ వెన్ ఐ స్పీక్. నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు కొంచెం నోట్ చేసుకోవడానికి ట్రై చేయగలిగితే కనుక యూ విల్ ఫైండ్ ఇట్ ఈజీ. జస్ట్ వింటే అర్థం అవ్వదు, ఓకేనా? యూ జస్ట్ వింటేనే ఎప్పటికీ అర్థం అవ్వదు. పుట్ సమ్ ఎఫర్ట్స్, టేక్ ఏ నోట్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ అండ్ లెర్న్ దెమ్. One of the easiest ways to learn English. I actually have a lot of ways, a lot of ways that you can follow to learn English. I will tell you everything clearly about them as well. Elanti tips follow aithe English నేర్చుకోవచ్చో ఈజీగా కూడా I will let you know so soon. And now we have had ఎలా యూస్ చేయాలి పాస్ట్లో, అలాగే ఫ్యూచర్ గురించి ఎలా మాట్లాడాలో కూడా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో హియర్ ఈస్ how to use had in a sentence. ఫస్ట్ మనం హ్యాడ్ ఎప్పుడు యూస్ చేస్తామో చూద్దాం. హ్యాడ్ని మనం పాస్ట్లో మన దగ్గర ఉన్న వాటి గురించి చెప్పడానికి, ఓకే, అన్ని ప్రొనౌన్స్ యూస్ చేయొచ్చు పాస్ట్లో ఉన్న వాటి గురించి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ మార్కర్. ఇప్పుడే నా దగ్గర నిన్న మార్కర్ ఉండింది అని చెప్పాలంటే ఐ హ్యాడ్ అ మార్కర్. ఓకే, ఇప్పుడు ఉంది అంటే ఐ హ్యావ్, నిన్న ఉండింది లేదు మొన్న ఉండింది లేకపోతే పాస్ట్లో ఎప్పుడైనా సరే ఉంది కాదు ఉండిండేది అని చెప్పడానికి హ్యాడ్ అని యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఐ హ్యాడ్ అ బైక్. నా దగ్గర బైక్ ఉండింది. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యాడ్ అ హెడేక్. ఎప్పుడు చెప్తాం ఇది? ఒక ఫంక్షన్ ఉండింది అనుకోండి, ఏం రాలేదు నువ్వు ఫంక్షన్కి అని అంటే నాకు అప్పుడు హెడేక్ ఉండింది అంటాం కదా, సో పాస్టే కదా, ఐ హ్యాడ్ అ హెడేక్. అలాంటి అప్పుడు మనం హ్యాడ్ యూస్ చేస్తామన్నమాట. వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ క్యాట్. మాకు ఇంతకుముందు ఒక మంచి క్యాట్ ఉండేది, బ్యూటిఫుల్ క్యాట్ ఉండేది అనమాట, ప్రిటీ క్యాట్ ఉండింది అని చెప్పేటప్పుడు హ్యాడ్ యూస్ చేస్తున్నాను చూడండి. ఈ హ్యాడ్ యూస్ చేస్తున్నానంటే అర్థం ఏంటి? ఇప్పుడు లేదు అని, అంతే కదా. నాకు క్యాట్ ఉండింది, మంచి క్యాట్ ఉండింది అని చెప్పానంటే ఇప్పుడు లేదనే కదా అర్థం, పాస్ట్లో ఉండింది. వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ క్యాట్. దే హ్యాడ్ అన్ ఓన్ హౌస్. వాళ్ళకి ఇంతకుముందు ఓన్ హౌస్ ఉండింది అంటే ఇప్పుడు లేదు, అమ్మేశారు అని అర్థం. ఓకే, ఉండింది. దే హ్యాడ్ అన్ ఓన్ హౌస్. అతనికి ఇంతకుముందు మంచి జాబ్ ఉండేది, ఇప్పుడు మానేశాడు. ఉండేది అంటే పాస్ట్ కదా, సో హీ హ్యాడ్ అ నైస్ జాబ్ బిఫోర్, హీ హ్యాడ్ అ గుడ్ జాబ్ బిఫోర్. ఓకే, ఎనీథింగ్ కెన్ బి యూజ్డ్. షీ హ్యాడ్ అ వెరీ గుడ్ ల్యాప్టాప్. ఆమెకి ఇంతకుముందు మంచి ల్యాప్టాప్ ఉండింది అని చెప్తున్నాం కాబట్టి షీ హ్యాడ్ అ వెరీ గుడ్ ల్యాప్టాప్. దే హ్యాడ్ అన్ ఎగ్జామ్ యెస్టర్డే. వాళ్ళకి నిన్న ఎగ్జామ్ ఉండింది. వీ హ్యాడ్ అ క్లాస్. మామూలుగా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఏమి ఫోన్ ఆన్సర్ చేయలేదు నేను చేస్తే అన్నారు అనుకో, వీ హ్యాడ్ అ క్లాస్ ఆర్ ఐ హ్యాడ్ అ క్లాస్ ఉండింది అని చెప్పాలి కాబట్టి ఐ హ్యాడ్ అ క్లాస్ అని చెప్తామన్నమాట. సో హియర్ ఈస్ హౌ వీ యూజ్ ఎగ్జాక్ట్లీ హ్యాడ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తున్నాం? పాస్ట్లో మన దగ్గర ఉండింది అని చెప్పడానికి హ్యాడ్ యూస్ చేస్తున్నాం. అండ్ అలాగే ఫ్యూచర్ గురించి ఎలా యూస్ చేయాలి అంటే విల్ పెట్టి యూస్ చేస్తాం, అంతే సింపుల్. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విల్ హ్యావ్ అని అంటాం. ఏ ప్రొనౌన్ అయినా సరే, ఐ విల్ హ్యావ్, యూ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్, దే విల్ హ్యావ్, ఓకే, వీ విల్ హ్యావ్, అన్నిటికీ విల్ హ్యావ్ అనే యూస్ చేస్తామన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ అ మీటింగ్ టుమారో. ఇప్పుడు ఉంది అంటే ఐ హ్యావ్ అ మీటింగ్. రేపు ఉంటుంది నాకు, ఐ విల్ హ్యావ్ అ మీటింగ్ అని చెప్తామన్నమాట. సో ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు అందరికీ విల్ హ్యావ్ అని యూస్ చేస్తాం. షీ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్, హీ విల్ హ్యావ్ అ క్లాస్, ఇలా విల్ హ్యావ్ అని ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేస్తాం. పాస్ట్ గురించి అందరికీ హ్యాడ్. ఓకే, ప్రజెంట్లో మాత్రమే చేంజ్ అవుతుంది. హీ, షీ వచ్చినప్పుడు హ్యాజ్ అని, ఐ, యూ, వీ, దే వచ్చినప్పుడు హ్యావ్ అని యూస్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొక యూసేజ్ హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్ ఏంటి అంటే, హ్యావ్ అంటే తినడం అన్న మీనింగ్ కూడా, అలాగే తాగడం అన్న మీనింగ్ కూడా. ఎవరికైనా కాఫీ ఇచ్చి హ్యావ్ ఇట్ అని అంటాం, అంటే తాగు అని అర్థం. బిస్కెట్స్ ఇచ్చి హ్యావ్ ఇట్ అనొచ్చు, అంటే తిను అని అర్థం. ఓకేనా, తినడం తాగడానికి కూడా మనం హ్యావ్ అని యూస్ చేయొచ్చు.
ఏం తిన్నావు అని అడగడానికి వాట్ డిడ్ యూ హ్యావ్ అని అడగొచ్చు. ఓకే, ఐ హ్యాడ్ రైస్, ఐ హ్యాడ్ బిస్కెట్స్, ఇలా చెప్పొచ్చు. ఓకే, తినడానికి తాగడానికి కూడా మనం హ్యావ్ని యూస్ చేయొచ్చు. మెయిన్ యూసేజ్ ఏంటి అంటే పొసెషన్స్, అంటే ఏం కలిగి ఉన్నామో చెప్పడానికి ఈ హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్ని యూస్ చేస్తాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ యూసేజ్ ఉంది, ఏంటంటే క్వశ్చన్స్ అడగడానికి కూడా యూస్ చేస్తాం. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో క్వశ్చన్స్ అడగడానికి కూడా యూస్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇలాంటి పర్ఫెక్ట్ టెన్స్ల గురించి క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేస్తాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్, అది మనకు కొంచెం అడ్వాన్స్డ్ లాగా. ఈ బేసిక్స్ వచ్చిన తర్వాత మనం వాటి గురించి డీటెయిల్డ్గా మళ్ళీ నేర్చుకుందాం. ఓకే, and I hope I cleared all your confusion using have, has and had. If you think the class is easy, please like it and share it with your friends. That would be very helpful for them too. And if you haven't subscribed, please subscribe to the channel and don't forget to hit the bell icon to get updates about my videos. I will come up with another interesting video next time. Take care until then.